ప్రపంచం ఎంత పెద్దదైనా మనసు మాత్రం ఒక చిన్న ఇంటికి వెళ్తుంది. ఆ ఇంటి గుమ్మం దగ్గర ఎదురు చూసే 2 కళ్ళుంటాయి. ఆ కళ్ళల్లో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమకు పేరు అమ్మ. తెల్లవారక ముందే లేచి ఇంటి ముందు ఊడ్చి అందమైన ముగ్గు వేస్తుంది. ఆ తెల్ల ముగ్గులోనే మన రోజు అదృష్టం దాగి ఉందనుకునేది. వంటగదిలో పాత్రల శబ్దం వినిపించేది. మనకు ఆకలి వేయక ముందే అమ్మ వంట సిద్ధం చేసేది. ఆమె చేతి చాయ్తో నాన్న రోజు మొదలయ్యేది. ఆమె నవ్వులతో మన రోజు మొదలయ్యింది. పెరట్లో మొక్కలు పెంచేది. అక్కడి నుంచి వంకాయలు కోసేది. మల్లెపూలు తెంచేది. ఆ పూలు జెల్లో పెట్టుకుంటే ఆకాశం కూడా పైనుంచి చూసి నవ్వేదేమో. పువ్వులన్నీ ఒక మాలలా కట్టేది. పిల్లలు చిన్న చేతులతో అమ్మ జెల్లో పూలు పెడితే ఆమెకు అది బంగారం కన్నా విలువైన బహుమతి. ఆదివారం ఉదయం నూనె మర్దన చేసేది. చిన్నగా నొప్పిగా అనిపించినా కానీ ఆమె చేతుల్లో మందు ఉండేది. వేడినీళ్లు పట్టేది. స్నానం చేయించేది. మనకు చల్లగా తగలకూడదని తన చేతులను వేడి తట్టుకునేది. మన యూనిఫామ్ ఉతికేది. రాయి పెట్టి రుద్ది శుభ్రం చేసేది. తన చేతులు ఘాట్లు పడినా మన బట్టలు మెరిసేవి. పుస్తకాలు సర్ది లంచ్ పెట్టి జాగ్రత్తగా వెళ్ళు అని పంపేది. సాయంత్రం గుమ్మం దగ్గర ఎదురు చూసేది. మన అడుగుల శబ్దం వినగానే ఆమె ముఖం వెలిగిపోయేది. ఉదయాన్నే బట్టలు ఉతుకుతుంది. గాలికి ఆరేస్తుంది. వాన వస్తే పరిగెత్తి తీసుకుంటుంది. రాత్రికి బట్టలన్నీ మడత పెడుతుంది. మన రేపటి కోసం ఆమె ఈ రోజే అలసిపోతుంది. వంటింట్లో చికెన్ కర్రీ వాసన. ఆ వాసనతోనే మన కడుపు పండగ చేసుకునేది. మనందరికీ అన్నం వడ్డించడానికి అమ్మ త్వరగా పిలిచేది. ఆ రోజు అందరూ కలిసి కూర్చొని తినేవాళ్ళు. అమ్మ మాత్రం అందరికీ వడ్డించాకే తినేది. వాన పడుతుంది. మనమంతా లోపల వెచ్చగా ఉంటాం. అమ్మ మాత్రం బయట పాత్రలు కడుగుతూనే ఉంటాది. తడుస్తుంది. చలితో వణుకుతుంది. కానీ మనం తినే ప్లేట్ శుభ్రంగా ఉండాలని చూస్తుంది. అది ప్రేమ కాదు అంటే ఇంకా ప్రేమ ఏది? సంతకు తీసుకువెళ్తుంది. చిన్న బొమ్మలు కొనిపెడుతుంది. తన దగ్గర డబ్బులు తక్కువైనా మన నవ్వు పెద్దగా ఉండాలని కోరుకుంటుంది.
ఒక మురుకు కొని పెడితే మనకు అదే రాజభోగం, ఎందుకంటే అది అమ్మ చేతులతో ఇచ్చినది. అమ్మతో గడిపిన ప్రతి క్షణం మనకు చాలా మధురమైన జ్ఞాపకాలుగా ఉన్నాయి. అమ్మ మన కోసం కొత్త బట్టలు తన చేతులతో కుట్టేది. కొంచెం కొంచెంగా డబ్బులు ఒక ఇనప పెట్టెలో వంటగదిలో దాచుకునేది. అమ్మ చేతులతో అల్లిన కొత్త స్వెటర్ ఎంత బాగుండేదో. కరెంట్ పోతుంది, దీపం వెలిగిస్తుంది, కథలు చెబుతుంది, ఆ కథలలో జీవితం నేర్పిస్తుంది. మన తల తన ఒడిలో పెట్టుకొని నిద్రపుచ్చుతుంది. మనకు జ్వరం వస్తే రాత్రంతా నిద్రపోదు, మన వేడి ఆమె గుండెను కలుస్తుంది. కాలం గడిచింది, మనం పెద్దవాళ్ళం అయిపోయాం, సిటీ వచ్చేసాం, పెద్ద ఉద్యోగాలు వచ్చాయి, బిజీ అయిపోయాం. అమ్మ కాల్ చేస్తుంది, తర్వాత మాట్లాడదాం అంటాం, కొన్నిసార్లు ఎత్తం కూడా. అమ్మ మౌనంగా నవ్వుతుంది, కానీ ఆ నవ్వు వెనక ఎంత బాధ ఉందో అడగలేదు. ఒకరోజు మదర్స్ డే సెలబ్రేషన్స్ చేశాం, అందరూ వాళ్ళ అమ్మలతో నవ్వుతున్నారు. అప్పుడు గుర్తుకొచ్చింది మన అమ్మ, ఆ మిస్డ్ కాల్స్, ఆ ఎదురు చూపులు. మనసు ఒక్కసారిగా భారమేసింది. పరిగెత్తి ఇంటికి వెళ్ళా. గుమ్మం దగ్గర అమ్మ నిలబడి ఉంది. అదే నవ్వు, అదే ప్రేమ. గట్టిగా కౌగిలించుకున్నాము. క్షమించు అమ్మా. అమ్మ మాత్రం చెప్పింది, వచ్చావు కదా నాన్న, చాలు. చిన్నప్పుడు అమ్మ మనకు ప్రపంచం చూపించింది, పెద్దయ్యాక ఆమెకు ప్రపంచం చూపించడం మన బాధ్యత. ఎందుకంటే ఇల్లు అంటే గోడలు కాదు, అమ్మ ఉన్న చోటే ఇల్లు. ఈ ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే. అమ్మ చెప్పిన కథలు.